అయితే దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారిని పప్పు అంటే నాకు నిజంగా కూడా చాలా బాధేసేది. పాపం ఆయన ఇట్లా అంటారెందుకు దేశమంతా అని చెప్పి బాధపడేవాడిని. కానీ నిన్న ఖమ్మం సభలో ఆయన ప్రసంగించిన విధానం, ఆయన ప్రసంగించిన తీరు, ఆయన లేవనెత్తినటువంటి అంశాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు అవి చూస్తే నాకు కూడా అనిపించింది నిజంగానే రాహుల్ గాంధీ పప్పే అని. దేశమంతా పప్పు అని పిలవడంలో ఏమాత్రం తప్పు లేదు అన్న భావనకు నేను కూడా వచ్చిన. ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీకి ఒక జాతీయ నాయకుడిగా పాపం ఆయన పొజిషన్ ఏంటో కూడా కొద్దిగా సందిగ్ధంగానే ఉన్నది. అయినా సరే ఫర్ ఇన్స్టెంట్ ఆయన జాతీయ పార్టీకి ఒక జాతీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, ఆయన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి అని తెలుసుకొని కొద్దిగా పరిజ్ఞానంతో జ్ఞానంతో మాట్లాడితే ఆయన జాతీయ నాయకుడు అంటారు. అంతేగాని ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివి వచ్చాడండి పోయాడండి అన్న విధంగా చదివిపోవటానికి రాహుల్ గాంధీ అవసరం లేదు. ఆయన ఒక జాతీయ నాయకుడిగా కాకుండా రాహుల్ గాంధీ గారు జస్ట్ రిమోట్ గాంధీగా మారిపోయారు. నిన్న ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది రాసిస్తే అది చదివేసి వెళ్ళిపోయినట్టే కనిపించింది. ఎందుకంటే ఆయన ఒక్కొక్క అవగాహన ఉండాలి, ఒక దేశం యావత్తు ఒక యూనిట్కి ఒక అవగాహన ఉండాలి. మరి మేము కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల కంటే ఏమి గొప్పగా చేస్తున్నాం. ఒక మనిషి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రాంతంలో ఒక మాటలు మాట్లాడేటప్పుడు ఇక మేము ఇక్కడ ఉన్నాము, మేము కూడా ఈ రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ ఉన్నాం, మొన్ననే కర్ణాటకలో వచ్చినాం. ఇక మేము మీ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం, అవి తెలంగాణలో ఉన్న కంటే చాలా గొప్పగా ఉన్నాయి, మమ్మల్ని గెలిపిస్తే మేము అమలు చేస్తాం, లేదు తెలంగాణ రాష్ట్రంలో అవి చెయ్యట్లేదు అన్న మాటలు మాట్లాడాలి. అవి కాకుండా ఏదో పిచ్చిగా నేను ఇంతకుముందు చెప్పినట్టు అవగాహన లేకుండా, పరిజ్ఞానం లేకుండా ఇక్కడ వాళ్ళు ఏది రాసిస్తే అది చదివిపోయటానికి మరి ఆయన జాతీయ నాయకుడిగా ఎట్లా అనిపించుకుంటాడో సమాజం గుర్తించాలి. అట్లనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాకున్న మొదలు 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండే, కేంద్రంలో ఉండే. కేంద్రంలో వీళ్ళమ్మనే అప్పుడు మొత్తం నడిపించింది. మరి అప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మరి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వచ్చినాక వస్తున్నటువంటి రైతు బంధు 10,000 రూపాయల ఎకరం సాయం అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది? రైతు బీమా 5 లక్షల సాయం ఎందుకు ఇవ్వలేకపోయింది? 24 గంటల కరెంటు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు రైతులకు? అప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? బిచ్చం వేసినట్టు 200 రూపాయలు ఇచ్చారు, అది కూడా ఒకటి చేస్తే ఇంకోటికి. అప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డ పెళ్లి చేస్తే సాయం ఎందుకు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేసీఆర్ కిట్ అని వాళ్ళ బాలింతలకు
గర్భిణీ స్త్రీలకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు? ఇట్లా ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. నిన్ను చూడనోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు, నీ అధికారం చూడనోళ్ళు కాదు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోయాడు, దానికి నీకు సమాధానం లేదు. అట్లనే పోనీ ఇప్పుడున్నావు నువ్వు రాష్ట్రాల్లో, నీ హిమాచల్ ప్రదేశ్లో, నీ ఛత్తీస్గఢ్లో, నీ రాజస్థాన్లో, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు? నేను సూటిగా అడుగుతున్నా రాహుల్ గాంధీని. ఇవి దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా అంతేకాకుండా చాలా గొప్పగా ఏదో పెద్ద ఎన్నికల శంఖారావం పూరించినట్టు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను చాలా గొప్పగా చెప్పుకున్నావు. నీకు అవగాహన ఉండాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో నువ్వు ఏమిస్తున్నావు? ఇక్కడ నేను మాట చెప్తే ఎట్లా మరి ప్రజలు నమ్ముతారా నమ్మరా? పెన్షన్ లేని ఆయన మాట ఎట్లున్నదంటే, అమ్మకు అన్నం పెట్టినోడట చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అని చెప్పిండంట. సంత తల్లికి బెన్నం పెట్టడాడు, కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని చెప్తే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నువ్వున్న రాష్ట్రాల్లో సేమ్ తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు రాజస్థాను, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఆ రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నావు నువ్వు పెన్షను? ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ 500 రూపాయలు, విడో పెన్షన్ 350 రూపాయలు. జస్ట్ 500, 350 రూపాయలు నువ్వు ఉన్న ఛత్తీస్గఢ్లో. నువ్వు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 750 రూపాయలు పెన్షన్ ఓల్డ్ ఏజ్. 75 ఏళ్ళు పైబడితే 1250 రూపాయలు అట, 75 ఏళ్ళు పైన వాళ్ళకు. అట్లనే నువ్వు ఉన్న రాజస్థాన్లో 750 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్. నువ్వు ఉన్న దగ్గరనేమో 500, 750, 1000 రూపాయలు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి సేమ్ 4 ఏళ్ళే ఆడ ఉండబట్టి తెలంగాణతోటి పాటు ఎన్నికలు జరిగినాయి. అక్కడ 4 సంవత్సరాల్లో నువ్వు అక్కడ ఇస్తున్నది 500, 750, 1000 రూపాయలు. కర్ణాటకలో కూడా నువ్వు ఇక్కడ 4,000 అని చెప్తున్నావు కదా, మొన్న ఎన్నికలు జరిగినాయి కర్ణాటకలో. అక్కడ 800, 1000 రూపాయలు ఉండే, నువ్వు 2,000 రూపాయలు చేస్తాను. 2,000 ఎందుకు చేస్తాను? మరి 4,000 రూపాయలు చేస్తా అని చెప్పేది ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళ తెలంగాణలో వచ్చి వాళ్ళ 4,000 రూపాయలు చేస్తా అంటున్నావో, మొన్న కర్ణాటక ఎన్నికల్లో చెప్పేది ఉండే 4,000 అని. కానీ 2,000 చెప్పినావు. అది ఎవరికి ఇస్తున్నావు? మళ్ళా అది ఓన్లీ మహిళలకే, మళ్ళీ మగవాళ్ళ ముసలైతే లేదు వాళ్ళకి. మళ్ళీ దాంట్లో ఒక సగం కట్టు. ఇట్లా నువ్వున్న రాష్ట్రాల్లో ఏమీ చెయ్యవు, కానీ ఇక్కడ మాత్రం ఊరికే ఉత్తర ప్రగర్భాలు వలికిపోతా ఉన్నావు. నీ జాతీయ పార్టీ కాంగ్రెస్, నీకు ఒక జాతీయ విధానం మరి ఉంచి దేశమంతా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పే దమ్మున్నా నీకు? పోనీ నువ్వున్న రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇస్తలేవు మరి 4,000 రూపాయల పెన్షన్? అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? తెలంగాణ ప్రజలు నమ్మిద్దాం అనుకుంటున్నారా మీరు? ఏమనుకోవాలా మీ వైఖరిని? అసలు నీకు పెన్షన్ల గురించి అసలు నీకు ఏమైనా అవగాహన ఉన్నదా అని నాకు డౌట్ రాహుల్ గాంధీకి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో అసలు పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఏంది ఆయనకు ఏమీ తెలియదు. ఇక్కడ వీళ్ళు రాసియంగానే ఆ స్క్రిప్ట్ చదివిపోయింది, అయిపోయి. ఇవాళ మా కేసీఆర్ని రాజరిక పాలన అని మాట్లాడినాం. కేసీఆర్ రాజరిక పాలన కాదు. కేసీఆర్ 119లో 83 స్థానాలతోటి గెలిచి వచ్చిన వ్యక్తి. కేసీఆర్ 88 స్థానాలతోటి గెలిచి వచ్చిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఓట్లతోటి వచ్చిన వ్యక్తి. నీతిగా ఎంపీగా ఓడిపోలే కేసీఆర్. మీది రాజరికం, కాంగ్రెస్ పార్టీలో మీ కుటుంబాన్ని రాజరికం. ఇవాళ మీకు ఏం హోదా ఉన్నదని నువ్వు ఇక్కడ అనౌన్స్ చేసిపోయినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమన్నా ఏ హోదాలో నువ్వు అనౌన్స్ చేసిపోయినావు ఇక్కడ? అంటే నీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఉంటారు, నీ పార్లమెంటరీ పార్టీ లీడర్లు ఉంటారు, నీ అపోజిషన్ పార్టీ లీడర్ ఒకళ్ళు ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మాత్రం నువ్వు అనౌన్స్ చేస్తావు. రాజు ఎవరిక్కడ? రాజు నువ్వనుకుంటున్నావు రాజు అని.
కేసీఆర్ అనుకోవట్లేదు. కేసీఆర్ జనరంజక పాలన చేస్తాండి తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఇవాళ దేశంలో కూడా కేసీఆర్ని రావాలని కోరుకుంటున్నారు. దయచేసి అట్లా మాటలు జారద్దు రాహుల్ గాంధీ. ఇంకా మీకు మేము గౌరవం ఇస్తాం, ఎందుకంటే ఒక జాతీయ పార్టీ నేతగా మీరు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర పార్టీ నేతలు కూడా చీప్గా మాట్లాడిపోయారు. బాధేస్తున్నది మాకు. పద్ధతి మార్చుకోవాలి. మీరు రాజరికం మీరు చూపిస్తారు, రాజరికం మేము చూపియం. నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు ఏ హోదాతోటి నువ్వు ఇవాళ ఇక్కడ మీటింగ్లో వచ్చి నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రకటించిపోయినావు? సమాధానం చెప్తావా దానికి? నువ్వు ప్రజలతోటి తిరస్కరించబడి పార్టీలో నీకు ఏం హోదా లేదు, నువ్వు ఇవాళ నీ పార్టీ విధి విధానాలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు రాజరికంగా ప్రవర్తిస్తున్నావు, కేసీఆర్ కాదు. దయచేసి అట్లనే ఏ టీం బి టీం అన్న మాట మాట్లాడను. మా కేసీఆర్ గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో పరివర్తన కోసం తీసుకొచ్చిన పార్టీ. కేసీఆర్కి అధికారం లేక కాదు, కేసీఆర్ సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు. తను అనుకున్న తెలంగాణని సాధించుకున్న తెలంగాణని వాళ్ళ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. 9 సంవత్సరాలు ఒక తెలుగు ముఖ్యమంత్రి ఎవరు కూడా సుదీర్ఘకాలంగా అన్ఇంటరప్టెడ్ ఇంత సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఎవరు లేరు. కేసీఆర్ గారు ఉన్నారు. అన్నీ అనుభవించినాడు కేసీఆర్. అధికారం కోసమో పదవుల కోసమో బీఆర్ఎస్ పార్టీని స్థాపించలేదని చాలాసార్లు చెప్పినాడు. బీఆర్ఎస్ పార్టీ దేశంలో మార్పు కోసం, దేశ పరివర్తన కోసం వచ్చిన పార్టీ అని చెప్పినాడు. ఇవాళ ప్రజలు వింటున్నారు. దేశంలో ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు నచ్చట్లేదు. అవి రాజరిక పార్టీలు. ఈ దేశంలో గుత్తాధిపత్యంగా మేమే ఉండాలని కోరుకునే పార్టీలు అవి. అందుకే కేసీఆర్ గారు మొదలే చెప్పినారు, మేము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు రెండింటికి కూడా సమాంతరంగా సమాన దూరంలో ఉంటామని మొదలే చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల టీం, పేదల టీం, రైతుల టీం అని చెప్పినారు. కాబట్టి మాకు అట్టగట్టుకట్టిన టీంలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. ఎవరితోటి కలిసిపోయినరో చూసినారు. హుజురాబాద్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు కూడా మీటింగ్లో పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు కూడా చూసినారు. ఇద్దరు ఒకటైన సంగతి కూడా ఈ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటైన సంగతి కూడా అందరికీ తెలుసు. మేమెవ్వరికి కూడా బి టీం కాదు, ఏ టీం కాదు. మీరే ఒకరిదొకరు ఏ టీం బి టీంగా అవసరం వచ్చినప్పుడు అలా మారుతున్నారు మీరు. కాబట్టి రాహుల్ గాంధీ నీకు తెలియకపోవచ్చు, తెలుసుకో. అవసరమైతే నేను పంపిస్తా. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్న హోటల్లో కలిసి మాట్లాడుకున్న ఫోటోలు పంపిస్తా కావాలిస్తే. మీ ఊళ్ళో ఏ టీంలో బి టీంలుగా మారుతున్నారు ఇక్కడ. ఇవాళ అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏదో పొడి చేస్తాం, తెలంగాణని ఏదో బాగు చేస్తాం అన్న లెవెల్లో నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు మంచిగా తెలుసు. అసలు తెలంగాణని గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మొదల నుంచి. 1956లో తెలంగాణని కలిపిందే పక్క వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా. తర్వాత అప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చి 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి 11 ఎంపీలు గెలిచిన ప్రజలు మాకు వద్దు, కలిసి ఉండడం మాకు వద్దు, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని చెప్పి క్లియర్ మ్యాండేట్ ఇచ్చినా కూడా ఆ రోజు ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని పెడచెవిన పెట్టి అట్లనే మనం కలిపి ఉంచారు. పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు, 6 పాయింట్ ఫార్ములా అన్నారు.
అన్నింటినీ కూడా తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పాలించింది కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని. అన్నింటి తుంగలో తొక్కినారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 2004వ సంవత్సరంలో తెలంగాణకు ఒప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నది. తెలంగాణకు ఒప్పుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావు, చంద్రబాబు నాయుడు ఓడగొట్టలేమో అని చెప్పి కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మరీ ఆ రోజున్న జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్, ఆ రోజున్న పీసీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు, మీ అందరికి తెలుసు, గుర్తు చేస్తున్నాను ఒకసారి. కేసీఆర్ ఇంటికి వచ్చి మరీ తెలంగాణకు మేము ఇస్తాం, మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి ఒప్పుకొని మరి మాతో పొత్తు పెట్టుకొని ఆ ఎన్నికల్లో గెలిచి 2004లో గెలిచి సీఎంపీలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తర్వాత రాజశేఖర రెడ్డి వ్యతిరేకిస్తే మీరు తెలంగాణ అయ్యకుండా సాగదీసిర్రు. సాగదీసినందుకు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలోకి వస్తే కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన సందర్భంలో తెలంగాణ ప్రజలు ఒకటైతున్న సందర్భంలో అప్పుడు 2009లో తెలంగాణ ఇస్తామో అని చెప్పి ప్రకటన చేసి మళ్ళీ ఆ ప్రాంతం వారు వ్యతిరేకిస్తే ఇస్తామని మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రకటన వెనక్కి తీసుకున్న సందర్భంలో వందలాది మంది పిల్లలు చనిపోయారు. దీనికి అంతటి కూడా కారణం నీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ అనివార్యమైన పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒక్కటేగై ఉద్యమించిన సందర్భంలో నీకు తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ 2004లో ఒప్పుకొని 2014 దానికి సాగదీసినందువల్లే ఇవాళ వందల మంది పిల్లలు చావుకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు అభివృద్ధికి వెనుకకపోయిన 2004లోనే వచ్చి ఉంటే తెలంగాణ ఇవాళ ఎట్లనైతే తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నదో 2023 మట్టుకు ఈ 10 సంవత్సరాల కాలంలో 2004లో ఇచ్చుంటే 2014లోనే దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండేది తెలంగాణ. 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిన పాపం తెలంగాణని కాంగ్రెస్ పార్టీది. వందల మంది బిడ్డల ప్రాణాలు తీసుకున్న పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. మీరు మాట్లాడతారా తెలంగాణ గురించి? మిమ్మల్ని నమ్ముతారా తెలంగాణ ప్రజలు? కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ ఆల్రెడీ నువ్వున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో 4,000 రూపాయలు చేసి చూపెట్టి తెలంగాణలో మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు నీ 4 రాష్ట్రాల్లో చేసి చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడాలి. లేకపోతే నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను రాహుల్ గాంధీ మీద అటు బీజేపీ వాడు ఇటు బీఆర్ఎస్ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవ్వని నోటికి దోచినట్టు వాడు. రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడిన దానికే ఇంత వణుక. ఒకవైపు ప్రశాంత్ అంటోడు మంత్రో లేకపోతే కంత్రో కానీ కనీస ఒక విలువలు లేకుండా మాట్లాడుతున్న నీ తీరు చూస్తే ఆ పదవి లేకపోతే నేను పక్కింటోడు కూడా గుర్తుపట్టాడు. నువ్వు రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి నీది, రాహుల్ గాంధీ ఫ్యామిలీ మీద మాట్లాడే స్థాయి. తెలంగాణ ఇవ్వకపోతే నిజంగానే ఎక్కడ బిచ్చం ఎత్తుకుంటోలే కానీ ఎందుకు ఈ బిచ్చగాళ్ళ లేశం మీద అంతా అడుక్క తినేది తప్పితే మీదేమున్నది మీ బతుకులు? కాళేశ్వరం మీద చర్చకు వస్తారా? ఎక్కడ పెడతారు మీరు చర్చ? 1,41,000 కోట్ల రూపాయలది. ఆ సోయి కూడా లేని మంత్రి. ఇక మాట్లాడితే ఆయన జాతీయ నాయకుడు కానీ అవగాహన లేదు. మీలాగా పుస్తకాలు చూసి చదవడరా నాయన? చూసిందా నిన్న? ఎక్కడ కూడా ఆయనకు రాసిచ్చింది ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చింది ఎవరు లేరు. ప్రతి ఒక్క అంశం తెలంగాణ పట్ల కాదు, జాతీయ స్థాయిలో అన్ని అంశాల్లో ఆయన చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న అంశం మీకు తెలియదు. మీలాంటి సన్నాసిగాళ్ళకు మాట్లాడితే తెలంగాణలో ఇచ్చిన ఆడ ఇస్తుండ్రా, ఆ రాష్ట్రంలో ఇస్తుండ్రా, ఈ రాష్ట్రంలో ఇస్తుండ్రా, పనికిరాని చెత్తవాదం పెడతారు. మరి ఛత్తీస్గఢ్లో ఇచ్చిన మీరు ఇస్తుండ్రా? లేకపోతే అందరికీ ఉచిత వైద్యము ఇలా రాజస్థాన్ ఇస్తారు మీరు ఇస్తుండ్రా? తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణదే మాట్లాడతారు. నువ్వు 2,000 అంటే మేము 3,000 అన్నాం, 3,000 అంటే 3,116 అన్నావు. ఇప్పుడు మేము 4,000 అంటున్నాం. నీకు దమ్ముంటే చెప్పరాదు. చేతగాని ముచ్చట్లన్నీ ఎందుకు? ఇవాళ ఈ ప్రభుత్వం ఏదో మొత్తం పొడిచి పడేసినట్టు
ఇక ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు పెట్టిండ్రు. సేమ్ అటు బీజేపీ కూడా అంతే. రాహుల్ గాంధీకి ఏమున్నది, రాహుల్ గాంధీ ఏం చేసిండు, అసలు ఆయన ఇప్పుడు ఏంది, ఆయన ఏ హోదాలో వచ్చి మాట్లాడిండు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడే కాదు, ఈ దేశపు పార్టీకి మాజీ అధ్యక్షుడు. ఇలా మోడీ భరించలేక, తన యొక్క ఒత్తిడిని భరించలేక ఇవాళ తన అధికార మదంతో ఇవాళ డిస్క్వాలిఫై చేసినా కూడా ప్రజల కోసం భారత్ జోడో యాత్ర చేయడం కాదు, రేపు ప్రజల కోసం పోరాడే ఒక యువకుడు ఈరోజు మణిపూర్లో చూడండి ఒకసారి, మహిళలు ఆ రాష్ట్రం మీరు విడిచి వెళ్ళిపోవద్దని చెప్పి కారు కడ్డం పడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండాలి, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. అది నాయకుడు అంటే. మన పార్టీలతో జేజేలు కొట్టించుకోవడం, మీలాంటి సన్నాసిగాళ్లతో పొగిడించుకోవడం కాదు. దేశం కాదు, ప్రపంచం గర్విస్తుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు. కాబట్టి మాట్లాడితే వాళ్ళ అమ్మ, వాళ్ళు కుటుంబం ఒక్కడన్నా చచ్చినారా పోయి మీ ఇళ్లల్లో? దేశం కొరకు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది చచ్చింది గుర్తుందా? కనీసం చరిత్ర. ఇలా ఈ ఏమంటారు, ఈ ముచ్చుమొక్క పోళ్ళు ఏడ కనపడుతురో ఎక్కడ కనపడుతురు. ఉద్యమాల్లో కూడా వీళ్ళు పీకి పడేసింది ఏం లేదు. ఏమైనా సరే ఆ కేసీఆర్ చుట్టూ భజన చేసుకుంటా, పిచ్చివాగుడు వాక్కుంటా, ఇంకా మేం చేసింది ఎవరు చేస్తలే, మేం చేసింది ఎవరు చేస్తలే. రేపు చూడు, రైతు బంధు తీసుకున్న రైతులు కర్రు కాసి వాళ్ళతో పెడతారు. దళిత బంధు అని పేరు పెట్టి అలా దళితులందరినీ దగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఏ ఒక్కదాని మీద కూడా మీకు స్పష్టత లేదు. మళ్ళీ హైరాణ పడుకుంటూ పోయి బీజేపీని సంకన చేర్చారు. ఇంకెందుకు మీ సంకనాకి పోతానికి 100 మిమ్మల్ని బొంద పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అది చూసుకోరు. అధికారం ఉంది కదా అని విర్రవీగే ప్రయత్నాలు చేస్తే ఖమ్మంలో ఇలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చింది. మీ పక్కన కూర్చున్న వాళ్ళంతా అడ్డుకుంటేనే. ప్రజలను ఆపలేరు, ప్రజా ప్రపంచనాన్ని కాంగ్రెస్ వైపు ఆపలేరు. ఏమైనా మిమ్మల్ని రక్షించాల్సింది ఆ మోడీ షా. ఇంకా పోయి వాళ్ళ సంకనాకుడు తప్పితే మీకు ఇంకొకటి లేదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎవరు కూడా గౌరవించరు. మీ అధికారం ఇలా తీసేసుడు కాదు, మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో చూస్తారు. నీళ్ల పేరు మీద దోపిడేనా, ఉద్యోగాల పేరు మీద దోపిడేనా, ధరణి పేరు మీద దోపిడేనా, ఏది దోచుకోలే. ఆకాశం నుంచి మీరు నిజంగా భూమి వరకు మీరు దోచుకున్నదంతా గుట్టలు, ఇసుక, ఏమంటారు అది అసైన్డ్ భూములు, దళితులకు ఇచ్చిన భూదాన భూములు, ఇంకా చెప్పాలంటే శ్మశాన వాటికల భూములు కూడా కొట్టేసిన ప్రభుత్వం ఇది. దళితులకు ఇచ్చే దళిత బంధులో కూడా 30-40% తింటున్న దరిద్రులు మీరు. ఇంకా మీకు మాట్లాడే నైతి కాకున్నది. పొంకనాలు కొడుతూ ఉంటారు దళితుల కోసం మేము 10 లక్షలు పెట్టినామని. 30,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ ఎలకేట్ చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఇంకా సిగ్గుండాలి మాట్లాడటానికి. తగుదనమ్మా అని వెళ్ళి రాహుల్ గాంధీ మీద మాట్లాడే స్థాయి ఉన్న నాయకులు లెక్క మాట్లాడుతున్నారు. కాబట్టి అలా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆమెకు తెలంగాణ ప్రజలు ఒక మంచి యాదినివ్వాలనుకుంటున్నారు. నేను తెలంగాణ ఇచ్చింది సంపద దోపిడీకి, సహజ వనరుల దోపిడీ కోసం కాదు అని చెప్పి అక్కడ ఆమె తల్లడిల్లుతున్నది. అలాంటి ఒక తల్లికి అలా తెలంగాణ ప్రజలు ఒక మంచి యాదినివ్వాలి. ఒక సంతోషపూర్వకమైన తెలంగాణ ఏర్పడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము తెలంగాణ ఇస్తే పోయి బీజేపీని కమ్ముడు పోయి 12 మందిని ఇలా కొనేసి ఇలా మీరా నాటకాలు ఆడుతున్నది. తెలంగాణ ఇస్తే మా పార్టీని విలీనం చేస్తా అని చెప్పి నమ్మవలికి ఇవాళ సిఎల్పీనే విలీనం చేసుకున్నామని విర్రవీగుతున్నారు మీరు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన చందాన ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేద్దామని చూస్తే తెలంగాణ ప్రజలేమన్నా తెలివి తక్కువలు అనుకున్నారు. ఒకవైపు దోపిడీ, ఇంకొక వైపు బీజేపీతో రహస్య ఒప్పందాలు, ఇంకొక వైపు ఏ విధంగా సంపదను దోచుకుంటున్నారో ప్రజలు గమనించలేని వాళ్ళు కాదు. మీరిచ్చే పెన్షన్కు లేకపోతే మీరిచ్చే ఏమంటారు తాయిలాల కోసం ఆశపడేటోళ్ళు కాదు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇవాళ తెలంగాణ స్వీయ పాలనలో కూడా తన ఆత్మగౌరవాన్ని వెతుక్కుంటున్నది. అలాంటప్పుడు మీ దగ్గర లేదది. తెలంగాణ అని చెప్పి బీఆర్ఎస్ అని పెట్టి ఆ పక్క రాష్ట్రాల్లో పోయి ఇక్కడ రైతులను వదిలేసి ఆ పక్కన రైతులకు మీరు ఇచ్చుకుంటూ చేస్తున్నాయి అంతా కూడా తెలంగాణ ప్రజలు ఏం గమనించిన వాళ్ళు కాదు. కాబట్టి ఈ సన్నాసిరామని ముచ్చట్లన్నీ బంద్ చేసి ఫస్ట్ ఆ 3 నెలలు ఎట్నో కాలం గడుపురు. ఇంకా మీకు ఇంకా ఉన్నదని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాహుల్ గాంధీ గారు కానీ గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది.
లేకపోతే ఇలా ప్రజలే మీ ప్రజాక్షేత్రంలో మీ మీద ఎట్లా తిరగబడతారో మీరు చూస్తారు. ఇంకా మీకేమి మంత్రులు మీరేం ఎమ్మెల్యేలని ఎవరు అనుకోవట్లేరు. మీరు ప్రజల సమస్యల మీద ఎప్పుడు పట్టింపు ఉన్నదని ఎవరు అనుకోవట్లేరు. రేపు ఖమ్మం సభ విజయవంతం స్ఫూర్తిగానే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి సభలు జరిగితే మిమ్మల్ని అధికారం దించేంత వరకు అది గుర్తుపెట్టుకోండి.